ఈరోజు మనం చర్చించబోయే విషయం చాలా సీరియస్. మన పిల్లల భవిష్యత్తు గురించి. టెక్నాలజీ వాళ్ళ ప్రపంచాన్ని ఎలా మార్చేస్తుందో ఈ విశ్లేషణలో స్పష్టంగా చూద్దాం. ముందుగా ఒక కఠినమైన నిజంతో మొదలుపెడదాం. రోబోటిక్స్ ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి నేర్చుకోవడం అనేది ఏదో సమ్మర్ క్యాంప్లో నేర్చుకునే హాబీ కాదు. ఇది ఇకపై ఆప్షనల్ కాదు. ఇది ఒక ప్రాథమిక అవసరం. ఎందుకో ఇప్పుడు లోతుగా చూద్దాం. సరే, అసలు సమస్య ఎక్కడ మొదలవుతోంది? ప్రస్తుతమున్న స్కిల్స్కి, భవిష్యత్తులో అవసరమైన స్కిల్స్కి మధ్య గ్యాప్ విపరీతంగా పెరిగిపోతోంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే, భవిష్యత్తు మన ఫీలింగ్స్ని పట్టించుకోదు, మన దగ్గర ఏ నైపుణ్యాలున్నాయన్నదే దానికి ముఖ్యం. ఈ పోలిక చూడండి, ఎంత వాస్తవంగా ఉందో. ఒకవైపు మెషీన్లు, వాటికి అలసట ఉండదు, మూడ్ స్వింగ్స్ అస్సలే ఉండవు. మరోవైపు మనుషులు, కొన్ని పనుల విషయంలో వాటి సామర్థ్యంతో మనం పోటీ పడలేం. ఇది ఒప్పుకొని తీరాల్సిన నిజం. దీనివల్ల భవిష్యత్తులో 2 రకాల మనుషులు ఉండే అవకాశముంది. ఒకటి, టెక్నాలజీని అర్థం చేసుకుని దాన్ని కంట్రోల్ చేసేవాళ్లు. 2, వాళ్ల కింద పనిచేసేవాళ్లు. చూడండి, ఈ గ్యాప్ ఎంత పెద్ద ఆర్థిక వ్యత్యాసానికి దారితీస్తుందో. ఇది వినడానికి కొంచెం కఠినంగా అనిపించొచ్చు, కానీ ఇదే జరగబోతోంది. రేపటి ప్రపంచంలో గెలిచేవాళ్లకి, ఓడిపోయేవాళ్లకి మధ్య తేడా ఇదే కావచ్చు. చాయిస్ చాలా సింపుల్. టెక్నాలజీతో కలిసి నడవండి, లేదా వెనకబడిపోండి. ఈ టైంలైన్ చూడండి, సమస్య ఎంత పెద్దదో ఇట్టే అర్థమైపోతోంది. ఒకవైపు ఏఐ టెక్నాలజీ ప్రతి నెల కొత్త కొత్త అద్భుతాలతో దూసుకుపోతోంది. మరోవైపు మన స్కూల్ సిస్టమ్ 10 ఏళ్లకొకసారి మారితే గొప్ప. ఈ గ్యాప్ని మనం ఎలా పూరిస్తాం? సరే, ఇప్పటిదాకా సమస్య గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు పరిష్కారం ఏంటో చూద్దాం. పాతకాలపు బట్టీ విధానం నుంచి బయటపడి అసలైన నైపుణ్యాల్ని ఎలా నిర్మించుకోవాలో చూద్దాం. ఇక్కడే అసలు మార్పు మొదలవుతుంది. మన స్కూళ్ళు ఏం చేస్తాయి? పుస్తకాల్లో ఉన్నది ఉన్నట్టుగా బట్టి పట్టమని చెప్తాయి. కాని రోబోటిక్స్ అలా కాదు. అది ఆలోచించమని బలవంతం చేస్తుంది. ఒక సమస్య ఎదురైతే దాన్ని ఎలా పరిష్కరించాలో నేర్పిస్తుంది. ఆలోచించడమంటే ఏంటో తెలుసా? అదో పెద్ద పదంలా అనిపిస్తుంది కదా, కాని రోబోటిక్స్ దాన్ని ఒక సింపుల్ ప్రాసెస్గా మార్చేస్తుంది. చూడండి, ఫస్ట్ సమస్య ఏంటో కనుక్కోవడం, తర్వాత దానికొక సొల్యూషన్ డిజైన్ చేయడం, తర్వాత దాన్ని తయారు చేసి టెస్ట్ చేయడం. ఫెయిల్ అయితే ఏం పర్లేదు, దాన్ని సరిచేసి ఇంకా బెటర్గా చేయడం. ఇదే కదా నిజ జీవితంలో కావాల్సిన స్కిల్. ఈ మొత్తం ప్రాసెస్లో నేర్చుకునే అతి ముఖ్యమైన జీవిత నైపుణ్యం స్థితిస్థాపకత. అంటే ఏదైనా పాడైపోయినప్పుడు, అనుకున్నది జరగనప్పుడు పానిక్ అవ్వకుండా పర్లేదు, నేను దీన్ని సరిచేయగలను అనే కాన్ఫిడెన్స్ రావడం. సక్సెస్ఫుల్ మనుషులకి, మిగతా వాళ్లకి మధ్య తేడా ఇదే. ఓకే, ఇప్పుడు మనం ఫైనల్ స్టేజ్కొచ్చాం. ఈ విద్యా విధానంలో మార్పు వల్ల వచ్చే అస్సలైన ఫలితమేంటి? టెక్నాలజీని వాడేవాళ్లుగా మిగిలిపోవడం కాదు, దాన్ని తయారు చేసేవాళ్లుగా ఎలా మారాలి? అదే ఇక్కడ పాయింట్. ఈ ప్రశ్న చాలా ముఖ్యం. భవిష్యత్తులో మనం టెక్నాలజీని నిర్మించేవాళ్లవైపుంటామా, లేక ఆ టెక్నాలజీ చేతిలో మన ఉద్యోగాలు పోగొట్టుకునేవాళ్లవైపుంటామా? ఇది మనం తేల్చుకోవాల్సిన విషయం. తేడా చాలా సింపుల్. భవిష్యత్ వినియోగదారులు అంటే ఎవరు? ఫోన్ పట్టుకుని గంటల తరబడి స్క్రోల్ చేసేవాళ్లు. మరి సృష్టికర్తలు? వాళ్ళు ఆ స్క్రోల్ చేసే యాప్స్ని, టెక్నాలజీని తయారు చేసేవాళ్లు. ఈ రెండిట్లో ఏది కావాలి అనేది మనమే నిర్ణయించుకోవాలి. ఈ చార్ట్ చూడండి. చిన్నప్పుడే టెక్నాలజీతో సరైన పరిచయం జరిగితే వాళ్లలో ఉత్సుకత పెరుగుతుంది. ఇది ఎలా పనిచేస్తోంది అని తెలుసుకోవాలనే ఆసక్తి పుడుతుంది. అదే పెద్దయ్యాక చూస్తే అంతా కన్ఫ్యూజన్, భయం. అందుకే సరైన టైంలో మొదలుపెట్టడం చాలా ముఖ్యం. ఆత్మవిశ్వాసం, ఇది అన్నింటికన్నా ముఖ్యం. ఒక మిషన్ని, ఒక రోబోట్ని తాము చెప్పినట్టు వినేలా చేసినప్పుడు పిల్లల్లో వచ్చే కాన్ఫిడెన్స్ వేరే లెవెల్లో ఉంటుంది. అది వాళ్లలో నేను ఏదైనా చేయగలను అనే ధైర్యాన్ని నింపుతుంది. ఇక చివరి, అత్యంత కఠినమైన నిజం. జాగ్రత్తగా వినండి. ఈరోజు మన పిల్లలు రోబోటిక్స్, ఏఐ నేర్చుకోకపోతే వాళ్లు తయారవుతున్నది భవిష్యత్తు కోసం కాదు. వాళ్లు పెద్దయ్యేసరికి అసలు ఉనికిలోనే లేని ప్రపంచం కోసం వాళ్లు సిద్ధమవుతున్నట్టు. కాని ఆగండి, దీనికి మరో వైపు కూడా ఉంది. ఒకవేళ వాడు ఇవన్నీ నేర్చుకుంటే, అప్పుడు వాళ్ళు కేవలం భవిష్యత్తుకు సిద్ధమవ్వడం కాదు, వాళ్లే ఆ భవిష్యత్తును రాస్తారు, ఆ ప్రపంచాన్ని వాళ్లే డిజైన్ చేస్తారు. కాబట్టి చివరిగా మనం ఆలోచించాల్సిన ప్రశ్న ఇదే: ప్రపంచం ఎలాగూ మారుతుంది, అందులో సందేహం లేదు.
కాని ఆ మార్పును ఎవరు నడిపిస్తారు? ఆ మార్పు వెనుక ఎవరుంటారు? ఆలోచించండి.